వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ధర $200 టచ్ చేస్తుందా? 200 మార్క్ ని టచ్ చేస్తే పరిస్థితి ఏంటి? పెట్రోల్ ధరలు మరింత భగ్గుమంటాయా? భారత్లోనూ పెట్రోల్ ధరలు పెంచాల్సిందేనా? భారత్ ధరలను ఎలా కంట్రోల్ చేయబోతుంది అన్న ప్రశ్నలు సగటు జీవిని తీవ్రంగా వేధిస్తున్నాయి. ఒక్క భారత్నే కాదు, ప్రపంచంలోని మెజారిటీ దేశాలను వణికిస్తోంది పెట్రోల్ ధరలు. ఇప్పుడు బ్యారెల్ రేటు 200 దాటుతుందా అన్న షాక్ కూడా త్వరలోనే తాకే ఛాన్స్ ఉందంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. ఎలా అంటారా? ఇప్పుడున్న సిచ్యువేషన్ అదే చూపిస్తోందని అంతర్జాతీయ నిపుణులు వేస్తున్న అంచనా. ఇప్పటికే $100 క్రాస్ చేసింది బ్యారెల్ క్రూడ్ ఆయిల్. అదే వార్ మొదలు కాకముందు $70 మాత్రమే ఉండేది. అంటే దాదాపు 50% పెరిగిందన్నమాట. ఇప్పుడు భారత్ సిచ్యువేషన్ ఎలా ఉండబోతోంది? క్రూడ్ ఆయిల్ ధర 100 దాటితేనే బెంబేలెత్తిపోతున్నాం మనం. అదే 130 దాటి 200 వైపు పరుగులు తీస్తే పరిస్థితి ఏంటి? ఇండియాలో లీటర్ పెట్రోల్ ధర 200 దాటుతుందా? డీజిల్ రేట్లు భగ్గుమంటాయా? వాహనదారుల చమురు వదులుతుందా? స్టాక్ మార్కెట్లు కుప్పకొలటం ఖాయమేనా అన్న భయాందోళనలు పట్టుకున్నాయి. ఇప్పటికే ప్రీమియం పెట్రోల్ రేట్లను పెంచినట్టు తెలుస్తోంది. ఇది అధికారికంగా బయటకు రాకున్నా బంకుల్లో అమలవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గ్యాస్ ధరలు భారీగా పెంచిన కేంద్ర ప్రభుత్వం ఇప్పట్లో మాత్రం నార్మల్ పెట్రోల్ డీజిల్ ధరల జోలికి వెళ్లే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఇప్పుడు ఏం చేయాలి? కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఉన్న స్ట్రాటజీ ఏంటి? పెట్రోల్ ధరలు పెరగకుండా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? తీసుకున్న క్రూడ్ ఆయిల్ 200 దాటితే కేంద్రం మాత్రం ఏం చేస్తుంది అన్నదే ఇప్పుడు పెద్ద టాక్. ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ధర $200 టచ్ చేస్తుందా? 200 మార్కులను టచ్ చేస్తే పరిస్థితి ఏంటి? పెట్రోల్ ధరలు మరింత భగ్గుమంటాయా? భారత్లోనూ పెట్రోల్ ధరలు పెంచాల్సిందేనా? భారత్ ధరలను ఎలా కంట్రోల్ చేయబోతుంది అన్న ప్రశ్నలు సగటు జీవిని తీవ్రంగా వేధిస్తున్నాయి. ఒక్క భారత్ అనే కాదు, ప్రపంచంలోని మెజారిటీ దేశాలను వణికిస్తోంది ఈ పెట్రోల్ ధరలు. ఎప్పుడు బ్యారెల్ రేట్ 200 దాటుతుందా అన్న షాక్ కూడా త్వరలోనే తాకే ఛాన్స్ ఉందంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. ఎలా అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ అదే చూపిస్తోందని అంతర్జాతీయ నిపుణులు వేస్తున్న అంచనా. అయితే ఇప్పటికే $100 క్రాస్ చేసింది బ్యారెల్ క్రూడ్ ఆయిల్. అదే వార్ మొదలు కాకముందు $70 మాత్రమే ఉండేది. అంటే దాదాపు 50% పెరిగిందన్నమాట. ఇప్పుడు భారత్ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది? క్రూడ్ ఆయిల్ ధర 100 దాటితేనే బెంబేలెత్తిపోతున్నాం మనం. అదే 130 దాటి 200 వైపు పరుగులు తీస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఇండియాలో లీటర్ పెట్రోల్ ధర 200 దాటుతుందా? డీజిల్ రేట్లు భగ్గుమంటాయా? వాహనదారుల చమురు వదులుతుందా? స్టాక్ మార్కెట్లు కుప్పకొలటం ఖాయమేనా అన్న భయాందోళనలు పట్టుకున్నాయి. ఇప్పటికే ప్రీమియం పెట్రోల్ రేట్లను పెంచినట్లు తెలుస్తోంది. ఇది అధికారికంగా బయటకు రాకున్నా బంకుల్లో అమలవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే గ్యాస్ ధరలు భారీగా పెంచిన కేంద్ర ప్రభుత్వం ఇప్పట్లో మాత్రం నార్మల్ పెట్రోల్ డీజిల్ ధరల జోలికి వెళ్లే పరిస్థితి లేదని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఏం చేయాలి? కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఉన్న స్ట్రాటజీ ఏంటి? పెట్రోల్ ధరలు పెరగకుండా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? తీసుకున్న క్రూడ్ ఆయిల్ 200 దాటితే కేంద్రం మాత్రం ఏం చేయగలదు అన్నదే ఇప్పుడు పెద్ద టాక్.
ఇప్పటికీ ఒక పక్క మన భారతదేశంలో గ్యాస్ ధరలు భారీగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు మాత్రం ఇప్పటికే పెంచమని చెప్తున్నారు. కానీ ఈ ఎక్స్పీ పెట్రోల్ ధరలు అయితే పెంచుతున్నట్లుగా డీటెయిల్స్ అయితే తెలుస్తున్నాయి. కానీ ఇక రాబోయే టైంలో ఇంకాస్త క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర ఇప్పటికే 70 ఉండేది కాస్త 120 వరకు చేరుకుంది. రాబోయే కాలంలో 200 వరకు కూడా వెళ్ళబోతుందని చెప్తున్నారు. ఒకవేళ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ ధర 200 దాటితే సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది, దాన్ని మన భారత్ ఏ విధంగా ఓవర్కమ్ చేస్తుంది అనే విషయాలకి సంబంధించిన మరింత విశ్లేషణని మా కొలీగ్ ఆశా కంటిన్యూ చేస్తారు. ఆశా, ఓవర్ టు యూ. వెరీ గుడ్ ఈవినింగ్ సుధా. 20 రోజుల్లో మనం చూస్తున్నాం ఎక్కడ గల్ఫ్ దేశాలు అంటే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య వార్ జరుగుతుంటే అక్కడ మిస్సైల్ పడుతుంటే ఇక్కడ మనకి మంటలు వండుతున్నట్టు అనిపిస్తోంది. ఎందుకంటే వార్ స్టార్ట్ అయినటువంటి 6 days కి మనకి ఇక్కడ గ్యాస్ ధరలు పెంచేశారు. డొమెస్టిక్ మీద, కమర్షియల్ సిలిండర్స్ మీద ధర పెంచినప్పుడు అప్పుడే ప్రజల్లోకి ఇంత కొరత వచ్చిందేమో అని చెప్పి ఒక పక్క ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ప్యానిక్ కాకండి, ప్యానిక్ వల్ల ఎక్కువ బుకింగ్స్ జరుగుతున్నాయి, అందుకే సప్లై అనేది తగ్గిపోతుందని చెప్తున్నారు. అసలు ప్యానిక్ కావడానికి కారణం ఏంటి? కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచడం వల్లే కదా. ఆ ధరలు పెంచడం వల్లే సప్లై తగ్గింది, అందువల్ల కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచుతుందని చెప్పి తెలిసింది. ఈ కమర్షియల్ సిలిండర్స్ ఎప్పుడైతే మనకి స్టాక్ అవుట్ అవ్వడమో లేదంటే కనుక కొరత రావడం అనేది మనం సహజంగా చూస్తున్నాం. అందుకే అనేక హోటల్స్ హాస్టల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, అనేక విధాలుగా ఫుడ్ సప్లై చేయడానికి కట్టెల పొయ్యిని యూజ్ చేసినటువంటి సిచ్యువేషన్, దాన్ని కూడా దళారులు ధనార్జనే ధ్యేయంగా తీసుకున్నటువంటి సందర్భాలు కూడా మనం అనేకంగా చూసాము, మాట్లాడుకున్నాం. అప్పుడు కూడా వచ్చింది ఈ చమురుకు సంబంధించి పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరగబోతున్నాయా, పెరిగితే సిచ్యువేషన్ ఏంటి, కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సలహాల సూచనలతో ముందుకెళ్ళబోతుంది, ఎటువంటి ప్రత్యామ్నాయం తీసుకోబోతుంది అనేది చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. కానీ మన దగ్గర చాలా నిల్వలు ఉన్నాయి. సో ఇప్పుడు వరకు పానిక్ కావాల్సిన అవసరం లేదు. ఒక 3 to 4 months వరకు, ఒకవేళ యుద్ధం 1 నెలలో ముగిస్తే మంచిదే. ఒకవేళ అట్లా కాకుండా 3 to 4 months వరకు నడుస్తూ ఉన్నప్పటికీ కూడా మన దేశానికి పెట్రోల్ డీజిల్ ఏదైతే నిల్వలు ఉన్నాయో అవి సరిపోతాయి, మనం పానిక్ కావాల్సిన అవసరం లేదు, దీని గురించి భయపడకండి అని చెప్పారు. పెట్రోలియం శాఖ మంత్రి కేంద్రానికి సంబంధించి ఏం చెప్తున్నారు? పానిక్ కాకండి, మన దేశంలో ఆ యుద్ధం యొక్క ఎఫెక్ట్ ఉండదు, ప్రజలు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు, కేంద్ర ప్రభుత్వం అంతా తీసుకుని ముందుకెళ్తుంది అన్నారు. ఎప్పుడైతే మనం గ్యాస్ కి సంబంధించి ఇక్కడ మాట్లాడుకున్నామో, డొమెస్టిక్ గానీ కమర్షియల్ సిలిండర్స్ ధరలకు సంబంధించి పెంచారని, ఇక్కడ కూడా సేమ్ క్వశ్చన్ రేజ్ అవుతుందిగా. ఇప్పుడు పెట్రోల్ కి సంబంధించి, డీజిల్ సంబంధించి పవర్ పెట్రోల్ పెంచారు. మనకి అందరికీ తెలిసిందే, పెట్రోల్ 2 types ఉంటాయి. పవర్ పెట్రోల్ కాస్త కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, నార్మల్ పెట్రోల్ కాస్త తక్కువగా ఉంటుంది. నార్మల్ పెట్రోల్ సంబంధించి ధర పెంచలేదు, కానీ పవర్ పెట్రోల్ సంబంధించి ₹2.30 వరకు కూడా పెంచినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఇదే ఇంకా ఏ స్థాయి వరకు వెళ్తుంది? ఇది ఒకవేళ ఇట్లా కంటిన్యూ అయితే ఇంకొక వారం రోజులు గనక ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ గనక కొనసాగుతూ ఉంటే నార్మల్ పెట్రోల్ డీజిల్ కూడా పెరిగితే ఎటువంటి సిచ్యువేషన్ వస్తుంది? అంతవరకు వెళ్ళకూడదంటే మన ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ తీసుకుంటుంది? ఈ పెట్రోల్ పెరగడం అనేది ఇంకే ఏ రంగాల మీద ఎఫెక్ట్ పడుతుంది? ఒక్క రంగం కాదు కదా. అంటే సాధారణంగా వాహనదారులు దీనికి సంబంధించి ఇంపాక్ట్ పడరు. గ్యాస్ సంబంధించి చూసినప్పుడు అరే ఇళ్లలో వాడతాం అనుకున్నాం, డొమెస్టిక్ కమర్షియల్ 2 ఉంటాయి. మళ్ళీ ఈ రంగాలకు సంబంధించి గ్యాస్ మీద ఆధారపడి పనిచేసే పరిశ్రమలు కొన్ని ఉంటాయి. అట్లా చాలా రకాలుగా ఉపాధి కోల్పోయి ఇళ్లలో కూర్చునే వాళ్ళని మనం అనేక సందర్భాల్లో ఇప్పటికీ చూస్తున్నాం, మాట్లాడుతున్నాం. ఇప్పుడు పెట్రోల్ కి సంబంధించి కూడా ఇదే విషయం వస్తే గనక కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతోంది, ఏ విధంగా ముందుకెళ్ళిపోతుంది? ఎక్కడ ఖతార్ లో జరిగినటువంటి దాడి చూసుకుంటే, ఎనర్జీ ప్లాంట్ మీద ఇరాన్ అటాక్ చేస్తే అది అక్కడ ఖతార్ కి మాత్రం ఎఫెక్ట్ కావట్లేదు, మొత్తం ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఈ ఇంపాక్ట్ లో గురవుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. దీని అందరికీ కారణం ఏంటి? ఒకవేళ ఇట్లాగే కొనసాగితే ఏ విధంగా ఉంటుంది? 17% LNG ఉత్పత్తులు నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఈ వారు ఇట్లాగే కొనసాగితే కనుక ఇంకా ఎక్కువ పానిక్ కావాల్సిన అవసరం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మొత్తం 2 రైళ్లు పూర్తిగా దీని వల్ల ధ్వంసమైనట్టు తెలుస్తుంది. దాని మళ్ళీ రిపేర్ చేయాలంటే ఎంత టైం పడుతుందో తెలుసా? 3 to 5 years వరకు టైం పడుతుంది. సో ఇదేదో ఇప్పుడు యుద్ధం జరిగింది, క్షిపణి పడింది, అటాక్ చేశారు, డ్రోన్ పడింది, ఈ ఒక 2 వారాల్లో యుద్ధం ఆగిపోతుంది కాబట్టి అంత సమస్య పోతుంది అనుకోవడానికి లేదు. ఇప్పుడు పడుతున్నటువంటి ఇంపాక్ట్ మనకి మళ్ళీ నార్మలైజ్ అవ్వడానికి 3 to 5 years మాక్సిమం పడుతుంది అంటున్నారు. సో అప్పటి వరకు దీనికి సంబంధించి మనం ఈ విధంగానే మాట్లాడుకోవాలి. ఈ భారం మళ్ళీ ఎక్కడ పడుతుంది? సామాన్య ప్రజానికం మీదే పడుతుంది. ఎవరు భరించాలి? కేంద్ర ప్రభుత్వం కాదు, మళ్ళీ దాని కాస్ట్ తీసుకొచ్చి సామాన్య ప్రజానికం మీదే వేస్తూ ఉంటారు. ఏ రంగాలు ఇంపాక్ట్ అవుతున్నాయి, మన కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి, వీటి అన్నిటి గురించి మాట్లాడదాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు వీరశేఖరరావు గారు, సీనియర్ జర్నలిస్ట్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. శేఖర్ గారు వినిపిస్తుందా? ఎస్ శేఖర్ గారు, ఆడియో వినిపిస్తుందండి? వినిపిస్తుంది. మన మధ్యాహ్నం కూడా మాట్లాడాము ఏదైతే అమెరికాకు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి, ఏ విధంగా ఉంది అనేది.
కానీ ఇప్పుడు పెట్రోల్ ధరలు అంటే పవర్ పెట్రోల్ సంబంధించి పెంచడం, డీజిల్ ధరలు పెంచడం ఇదంతా కూడా నేను ఖతార్ పై ఇరాన్ చేసినటువంటి అటాక్ వల్లే అని చెప్పి తెలుస్తోంది. ఒకవేళ ఈ దాడులు ఇంకా తీవ్రతరం చేస్తామని చెప్తుంది అటుపక్క ఇరాన్ కానీ ఇటుపక్క యుఎస్ కానీ. ఈ విధంగా ఉంటే కనుక మన దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి? ఫస్ట్ గ్యాస్ అయిపోయింది, గ్యాస్ సంబంధించి సంక్షోభం ఎదుర్కొంటున్నాము, కమర్షియల్ సంబంధించి కూడా ఏ విధంగా ఉందో ప్రెసెంట్ సిచ్యువేషన్ కూడా మనకి తెలిసిందే, బ్లాక్ మార్కెట్ అంతా ఏ విధంగా నడుస్తుందో కూడా మనకి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం అబ్బబ్బే లేదు అంత సక్రమంగానే ఉంది, పానిక్ బుకింగ్స్ అని చెప్తున్నప్పటికీ కూడా నార్మల్ బుకింగ్స్ కూడా కానటువంటి సిచ్యువేషన్ నడుస్తోంది. మన నందాదేవి ఇది షిప్స్ వచ్చిందా ఎంతో కొంత మేలు జరుగుతుంది, ఎంతో కొంత కొరత తీరుతుంది, డిమాండ్ తగ్గ సప్లై అవుతుందని చెప్పి అనుకున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు అది కనిపించలేదు. పానిక్ బుకింగ్స్ అవనివ్వండి, మరేదైనా అవనివ్వండి. ఇప్పుడు చమురుకు సంబంధించి కూడా పెట్రోల్ డీజిల్ సంబంధించి కూడా ఇదే సిచ్యువేషన్ రాబోతోంది. రాబోయే రోజుల్లో నార్మల్ పెట్రోల్ డీజిల్ కూడా ధరలు పెరగబోతున్నాయి, మన దగ్గర నిల్వలు అయిపోతాయని తెలుస్తోంది. ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు రాబోయే రోజుల్లో? ఎక్కడో జరుగుతున్నటువంటి యుద్ధం, పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధం ఇంపాక్ట్ మన దేశంలో సామాన్యుల మీద పడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం కదా. శేఖర్ గారు, బట్ మనం చూస్తున్నాం ప్రెసెంట్ సిచ్యువేషన్ చూస్తే కనుక ఎక్కడో పశ్చిమాసియాలో మిసైల్ పడుతుంటే ఆ యొక్క ఎఫెక్ట్ మన దేశంలో మంటలు పుట్టిస్తున్నట్టుగా తెలుస్తోంది. అది నిన్నటి వరకు గ్యాస్ సంబంధించి ఉంటే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ సంబంధించి కూడా పెరుగుతుంది, అది కూడా పవర్ పెట్రోల్ సంబంధించి అని చెప్పి ఇప్పటి వరకు చెప్తున్నారు. పెట్రోల్ బంకులు ఇప్పటికే పెరిగిన ధరలు అమల్లోకి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తోంది. బట్ నార్మల్ పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరిగితే వచ్చేటువంటి నష్టం ఏ విధంగా ఉంటుంది? ఒకవేళ ఇప్పటికీ మనం చూస్తే కనుక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ కాస్ట్ చూస్తే కనుక $130 $130 అంటున్నారు. ఇది కనుక ఇంకాస్త పెరిగితే 200 మార్క్ కూడా టచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. డిమాండ్ బట్టి సప్లై కదా, మనకి ఒకవేళ సప్లై తగ్గిపోతే డిమాండ్ పెరిగిపోతుంది, దాన్ని బట్టి కాస్ట్ కూడా పెరిగిపోతుంది. ఒకవేళ ఇది కనుక $200 మార్క్ దాటితే కనుక సిచ్యువేషన్ ఏంటి అనే ఆందోళన, భయం ప్రతి ఒక్కరిలోనే కనిపిస్తుంది, ప్రపంచ దేశాలన్నింటిలోనూ. ఎక్కడో ఖతార్లో ఎనర్జీ ప్లాంట్ పై ఇరాన్ అటాక్ చేసినప్పటికీ ఆ యొక్క సిచ్యువేషన్, ఆ యొక్క పానిక్, ఆ యొక్క ప్రభావం అంతా కూడా మనకి ప్రపంచ దేశాలన్నింటిలో కనిపిస్తుంది. మనకు కూడా ఇక్కడ అదే కనిపిస్తుంది. లీటర్ పెట్రోల్ ధర 200 దాటే ఛాన్స్ కూడా ఉందంటున్నారు. ఇప్పుడు మనం చూస్తే $109 కనిపిస్తుంది లీటర్ పెట్రోల్ సంబంధించి. ఇదే కనుక నిల్వలు అయిపోతే మన దేశం కూడా పెట్రోల్ ఛార్జెస్ పెంచక తప్పదు కదా, ధరలు పెంచక తప్పదు కదా. ఇప్పటికే మనం చూస్తున్నాం, తగ్గినప్పుడు మాత్రం తగ్గించరు కానీ పెంచినప్పుడు మాత్రం సామాన్యుడిపై భారం వేస్తారని చెప్పి ప్రతి సామాన్యుడు క్వశ్చన్ చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. ఇప్పుడు బారెల్ క్రూడ్ ఆయిల్ ధర $130 దాటితేనే ఈ విధంగా ఉంది. ఒకవేళ 200 మార్కును కూడా దాటచ్చు అనేది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. మనతో మాట్లాడడానికి కల్నల్ దుర్గా ప్రసాద్ గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. దుర్గా ప్రసాద్ గారు, ఎట్లా చూడొచ్చు అంటారు? రోజు రోజుకి పానిక్ సిచ్యువేషన్ అక్కడ ఏ స్థాయిలో ఉందో ప్రపంచ దేశాలలో కూడా అదే విధంగా ఉంది. మన ఇండియా వరకు చూస్తే కనుక ఇక్కడ మొదటి వరకు గ్యాస్ కష్టాలు చూసాం, కమర్షియల్ డొమెస్టిక్ ఎంతెంత పెరిగింది ఏంటి అనేది చూసాం, తర్వాత పానిక్ అన్నారు. ఇప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్స్ ఉండొచ్చా? ఇప్పుడు పవర్ పెట్రోల్ సంబంధించి ధరలు పెంచారు, అది $2.30 అయినప్పటికీ కూడా అది భారమే కదా. ఇది ఏ రంగాల మీద ఎక్కువ ఇంపాక్ట్ పడే అవకాశం ఉందనుకోవచ్చు. అట్ ద సేమ్ టైం దీన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చెప్తుంది, మా దగ్గర నిల్వలు ఉన్నాయి, 2-3 నెలలు ఈ విధంగా ఉన్నా సామాన్యుల మీద భారం పడదు అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ధరలు పెంచడం అనేది ఏ విధంగా చూడొచ్చు? ధరలు అండి, కొన్ని సంవత్సరాల ముందు మొత్తం ఇండియన్ పొలిటికల్ పార్టీస్ అన్ని కలిసి ఓ డిసిషన్ తీసుకున్నాయి. ఏంటంటే ధరలను మనం నియంత్రించద్దు, అది మార్కెట్ ఫోర్సెస్ ఎట్లా వాళ్ళని డిసైడ్ చేశారనమాట. కానీ మన దేశంలో ఏంటంటే పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు ఎప్పుడు గవర్నమెంట్ నియంత్రిస్తుంది. అందువల్ల ఎందుకంటే పబ్లిక్ కి ఇన్కన్వీనియన్స్ కావద్దని. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఏమైందంటే మన దగ్గరికి ఏవైతే మన ఇండియాకి దగ్గరలో మన గల్ఫ్ దేశాల నుంచి వచ్చే పెట్రోల్ అది కాస్త అది కంప్లీట్ గా దాదాపు
నిలిచిపోయిందని చెప్పొచ్చు. ఇక మిగిలినవి ఏవైతే ఉన్నాయో ఆ క్రూడ్ కానీ అవన్నీ ఏంటంటే వెనిజువేలా నుంచి లేకపోతే రష్యా నుంచి మిగిలిన సోర్సెస్ నుంచి నైజీరియా నుంచి అక్కడి నుంచి రావాలన్నమాట. రావడానికి టైంలో గ్యాప్ ఉంది. అందువల్ల ఏంటంటే గత బీజేపీ ప్రభుత్వం పర్టికులర్ గా వచ్చిన తర్వాత వీళ్ళు మన డొమెస్టిక్ నిల్వలు ఉంచడానికి చాలా చోట్ల విశాఖపట్నం కానివ్వండి, గుజరాత్ కోస్ట్ కానివ్వండి, మహారాష్ట్ర కోస్ట్ కానివ్వండి, అక్కడ ఇది క్రూడ్ ని నిల్వ చేసేవి స్థావరాలు మనం చాలా డెవలప్ చేసుకున్నాం అనమాట. అందువల్ల గ్రాడ్యువల్ గా పెరుగుతూ దాదాపు 50 రోజుల వరకు ఉండే స్టాక్ వచ్చిందండి. కానీ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఇది పెంచిన ఇది నాకు సమంజసం అనిపిస్తుంది. ప్రస్తుత పరిస్థితి లోపల అంత పెద్ద భారం పడదేమో, కానీ ఏంటంటే అది ఏంటంటే స్పైరలింగ్ ఎఫెక్ట్ అండి. దీంతో పాటు మిగిలిన అన్ని వస్తువులు పెరిగే ఛాన్సెస్ చాలా బ్రైట్ గానే ఉన్నాయన్నమాట. మన నేబర్ హుడ్ లోపల పాకిస్తాన్ లో దాదాపు ఆల్రెడీ 450 రూపాయలు టచ్ అయిందని అంటున్నారు. ఈ ప్రస్తుతం పరిస్థితులు ఇట్లాగే సాగిస్తే అది అంటే రాషనింగ్ లాగా కంట్రోల్ చేయాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మన దగ్గర పెట్రోల్ వ్యవస్థ అనేది ఆ రేట్ వ్యవస్థ ఇట్ ఇస్ కంట్రోల్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ అలా స్టేట్ గవర్నమెంట్ అండి. అందువల్ల ఏంటంటే వీళ్ళు ఈ ట్యాక్సెస్ అవి తగ్గిస్తే మన రేట్లు కొంత లెవెల్ వరకు నియంత్రించవచ్చు. ఇంకొకటి మన దగ్గర ఇప్పుడు పెట్రోల్ లోపల ఇది ఇథనాల్ మిక్స్ చేసి ఇచ్చేస్తున్నామండి. సో దట్ పర్సంటేజ్ ఇథనాల్ మన దగ్గర ప్లెంటీగా ఉంది కనుక దట్ పర్సంటేజ్ కూడా పెంచడానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. ఒకవేళ ఇవి జరిగితే రేట్స్ అదే ఇప్పుడు ఏదైతే పెంచారో అదేవిధంగా నియంత్రించవచ్చు 2-3 నెలల వరకు అని నేను అనుకుంటున్నాను. అది కాకుండా ఈ మధ్యలో ఏమవుతుందంటే ఇక్కడ ప్రస్తుతం ఉన్న యుద్ధము ఏ లెవెల్ వరకు ఎప్పుడు కంట్రోల్ అవుతుందో చెప్పలేకపోతున్నామండి. అందువల్ల మీకు ఇన్వేరబ్లీ మిగిలిన ఆల్టర్నేటివ్ సోర్సెస్ చూడాలి, ఆ సప్లై చైన్స్ అవన్నీ ఎస్టాబ్లిష్ అవ్వాలన్నమాట. దానికి టైం పట్టచ్చు. ఎస్, అది పశ్చిమాసియాలో యుద్ధం ఎఫెక్ట్ ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటే తెలియట్లేదు. అక్కడ ఉన్నది ట్రంప్ కాబట్టి అక్కడ కాస్త ఇంకా ఉధృతంగా మారే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉండే విధంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ విధంగా ఆయన అటాక్ చేస్తున్నారు కాబట్టి. ఎస్, ఏదైతే అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధ ఎఫెక్ట్ ఖతార్ లో ఏదైతే ప్లాంట్ పై ఎనర్జీ ప్లాంట్ పై ఇరాన్ దాడి చేసిందో ఆ ఇంపాక్ట్ మనకి స్టాక్ మార్కెట్ మీద పడినట్టు కూడా తెలుస్తోంది. సో మనతో పాటు ప్రభు గారు కూడా జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఎప్పుడు ఏ విధంగా ఉంటే స్టాక్ మార్కెట్ కూడా అర్థం కాకుండా ఉంది. వారం అంతా కూడా ఒకసారి లాస్ట్ క్లోజ్ అవుతూ ఉంటే మండే ఏదైతే మనం బ్లాక్ మండేగా మాట్లాడుకున్నా తర్వాత రోజు మళ్ళీ కాస్త పుంజుకుందని మాట్లాడుతున్నా, తర్వాత మళ్ళీ డౌన్ ఫాల్ కంటిన్యూ అవుతోంది. ఏదైతే ఈ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా స్టాక్ మార్కెట్ మీద కూడా పడినట్టు తెలుస్తుంది కదా సార్. దాదాపు 14 లక్షల సంపాదన దెబ్బతింది అనేది తెలుస్తోంది. సో ఇంపాక్ట్ ఇంకా ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చు? దానికి ఏమి ఎండ్ కార్డ్ పడలేదు ఇంకా. ఆర్కి గానీ స్ట్రైట్ ఆఫ్ ఫోర్మోస్ గానీ ఇంకా ఓపెన్ అవ్వలేదు మనకి ఇంకా. ఎందుకంటే అందుకనే జెటరీగా ఉంది. సో మళ్ళీ ఇప్పుడు క్రూడ్ కొంచెం పెరిగింది. సో మళ్ళీ 119కి వెళ్ళి మళ్ళీ 104కి వచ్చి మళ్ళీ కొంచెం పెరుగుతోంది. సో అంటే వాళ్ళు ఎస్కలేషన్ ఏం లేదు. నిన్న నైట్ ఏం ఎస్కలేషన్ న్యూస్ వార్ గురించి ఏం న్యూస్ లేదు కాబట్టి కొంచెం పైనుంచి 119 టచ్ అయింది, అక్కడి నుంచి తగ్గింది. సో మళ్ళీ ఏదైనా న్యూస్ ఆల్ ఆఫ్ ట్రంప్ సునామీని నమ్మలేం. ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో చెప్పలేము అసలు. 100% ఇది జగమెరిగిన సత్యం. ఆయన సీట్ లో ఉన్నంత కాలం ఇది కంటిన్యూషన్ తప్పదా అంటే తప్పదు, 100% తప్పదు. ఒక్క చోట కాదు కదా. అంటే ఇప్పుడు ఇరాన్ అమెరికా వార్ అని చెప్పి అనుకున్నా ప్రతి యుద్ధంలోనూ ఆయన వేలు పెడుతూ ఉంటారు. దాంట్లో ఏదో చెప్తూ ఉంటారు కాబట్టి అది ప్రపంచ దేశాల మీద ఇంపాక్ట్ పడుతుంది. ఒక్క అమెరికాకి ఇంపాక్ట్ కాదు కదా, ప్రపంచ దేశాలు అన్ని కూడా దీనివల్ల ప్రభావితం అవుతున్నాయి కదా. ప్రపంచ దేశాలతో పాటు వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. $38 ట్రిలియన్ డెట్ ఇంతకు ముందు పర్మిషన్ తీసుకొని ఇది చేశారు. లాస్ట్ టైం లాగే షట్ డౌన్ అయింది యుఎస్, తర్వాత మళ్ళీ తీసుకున్నారు. ఇప్పుడు ఈ రకంగా వెళ్ళిపోతే మరి వార్ లో $15 బిలియన్ $17 బిలియన్ లాస్ వాళ్ళకి, ప్లస్ మిలిటరీ వాళ్ళ బేసిస్ అన్ని పోయినాయి. మళ్ళీ వాళ్ళు రీకూప్ చేసుకోవాలంటే ఎంత టైం పట్టుద్ది? సో అంటే నష్టం అనేది 2 సైడ్లు ఉంటాయి. వాళ్ళకే ఉంటది, వీళ్ళకి ఉంటది. యుఎస్ కి ఎక్కువ ఉంది ఇప్పుడు ఒక రకంగా చూస్తే. అంటే
వీళ్ళతో ఏం పర్వాలేదు, చిటికేస్తే కొట్టేయచ్చు అనుకున్నది వాళ్ళు. నిన్న నైట్ ఆయన ట్రంప్ అంటున్నాడు కదా, నేను ఐ నెవర్ ఎక్స్పెక్ట్ దిస్ ఇరాన్ విల్ ఫైట్ లైక్ దిస్, ఇంత ఫైట్ చేస్తారు అనుకోలేదు అంటున్నాడు ఆయన. మరి నిజంగా ప్లానింగ్ లేకపోతే వారికి ఎందుకు వెళ్ళారు? స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ చేస్తే దాని ఆల్టర్నేట్ ప్లాన్ బి లేకుండా ఎందుకు అటాక్ చేశారు? సో మీరు ఇబ్బంది పడేది కాకుండా దేశాలన్నీ కూడా ఇబ్బంది పెడుతున్నారు కదా, క్రూడ్ ని ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు క్రూడ్ చిన్నగా $150 వెళ్ళొచ్చు ఈ రకంగా ఎస్కలేట్ అవుతాయి. అదే అప్పుడు క్రూడ్ పెరిగితే ఇంకేముంది, మిగతా అన్నింటి మీద ట్రాన్స్పోర్ట్ అన్ని పెరుగుతాయి కదా, ట్రాన్స్పోర్ట్ మా ప్రొడక్ట్స్ అన్ని పెరుగుతాయి. సో ఏషియన్ కంట్రీస్ ఎక్కువ క్రూడ్ మీద ఆధారపడ్డాయి కాబట్టి జనరల్ గా ఇబ్బంది పడతాయి. కానీ దిస్ ఈస్ ద రైట్ టైం టు చేంజ్ ద ప్లాట్ఫామ్. ఇప్పుడు మనం ఫజల్ ఫ్యూయల్ నుంచి ఈవీకి మారాలి. సో మీరు చిన్న ఇదంటే పార్టీ పరంగానే కాదు, కానీ అందరికంటే ముందు రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ఈవీ వెహికల్స్ గవర్నమెంట్ ఎక్కడ ఏది తీసుకున్నా మొత్తం ఈవీ వెహికల్స్ కొనాలని ఒక స్టాట్యూ ఇచ్చాడు ఆయన. సో అట్లనే బెనిఫిట్ ఇచ్చారు. సో బెనిఫిట్ ఇవ్వాలి. ఇంకా ఇదివరకు ఇచ్చిన 1,00,000 కంటే ఇంకా ఎక్కువ ఇస్తే ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతారు. సో దాంట్లో ఏమి ఇంపాక్ట్ లేదంటారా? అంటే ఈవీ బ్యాటరీస్ సంబంధించి కానీ దీనికి కానీ అది కొంచెం ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఆల్ ఆఫ్ ఏ సడన్ హీట్ ఎక్కినప్పుడు సమ్మర్ లో కాలిపోతున్నాయి. ఆ నెగిటివ్ నుంచి బయటికి రావాలి. సో ఏదేమైనా ఇప్పుడు కొంచెం దాని మీద వర్కౌట్ చేస్తే చిన్నగా. ఇప్పుడు స్టాక్ మార్కెట్ గురించి చూస్తే ఏమనుకోవచ్చు అంటే మళ్ళీ వీకెండ్ కదా, వీకెండ్ లో ఇటువంటి సిచ్యువేషన్ ఇవాళ అంటే లెవెల్స్ లో చెప్పలేమండి. రేపు మళ్ళీ ఇవాళ నైట్ గానే రేపు నైట్ గానే ఎస్కలేట్ అయింది అనుకోండి, మళ్ళీ మండే మార్నింగ్ ఇదే అవుతుంది. సో ఏదేమైనా ఇంకా 23,000 కట్ అయిందంటే కిందకు వచ్చేస్తుంది. 22,900 కట్ అయిందంటే ఇంకా మీకు 21,800. ఇప్పుడు లాస్ట్ 3 years బ్యాక్ 21,800 అంటే అక్కడ దాకా వెళ్ళొచ్చా అంటే 21,800. అంటే ఇది ఎస్కలేషన్ అవుతూ ఇంకా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయకుండా ఉంటే మెయిన్ మనకి క్రూడ్ కంటే హైలైట్ ఏంటంటే గ్యాస్. గవర్నమెంట్ కూడా నిన్న డిక్లేర్ చేసింది, మీరు కట్టెల పొయ్యితో చేసుకోండి, లేదంటే షట్ డౌన్ చేసుకోండి హోటల్స్ కానీ వీటి అందరికి. సో ఎక్కువ కూడా పెట్టుకోవాల్సిన వాళ్ళకేమో అవకాశం ఉంటే పెట్టుకుంటున్నారు, అవకాశం లేని వాళ్ళు షట్ చేసి ఒక వారం 2 వారాలు సెలవు ఇచ్చుకుంటున్నారు. సో ఆ రకంగా ఇది ఎక్స్టెండ్ అయితే ఎంతవరకు వెళ్తుంది? సో దీని ఎఫెక్ట్ క్రూడ్ పెరిగితే ఇన్ఫ్లేషన్ మీద పడుద్ది. మరి ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయి, ఇంటర్లింక్డ్ కదా. సో ఆ మార్కెట్ ఇబ్బంది పడుతుంది. సో ఎంతవరకు మనకి పైకి కనిపిస్తోంది అది పెట్రోల్, డీజిల్ లేదంటే గ్యాస్ అని చెప్పి 3 ముక్కలా చెప్పేస్తున్నాం, కానీ వీటి పెరుగుదల అనేది చాలా రంగాల మీద ఇంపాక్ట్ చూపిస్తోంది. చాలా మంది రోడ్ల మీదకి వస్తున్నారు, చాలా మంది ఉపాధి కూడా కోల్పోతున్నారు. ప్రభు గారు ఇంకొక పాయింట్, ఏదైతే మనము వీటి గురించి స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుతున్నాము, నిన్న బంగారం 7,000 తగ్గింది, మళ్ళీ ఇవాళ పెరిగింది. ఇది కూడా ఒడిదుడుకుల మీద నడుస్తా ఉంది. ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు ఒకరైతే పెళ్లిలో కొనాలా వద్దా అని చెప్పి సతమతం అవుతూ ఉన్నారు. 7,000 తగ్గింది కదా, ఇంకా తగ్గుతుంది అని చెప్పి వెయిట్ చేస్తే పెరుగుతోంది, మళ్ళీ ఇంకా పెరిగిపోతుంది అని చెప్పి కొనేస్తుంటే తగ్గుతుంది. దానికి సంబంధించి కూడా ఏదైనా క్లారిటీ అంటే ఇంట్రెస్ట్ రేట్లు ఫెడ్ మీటింగ్ ఉంది, ఫెడ్ మీటింగ్ దగ్గర ఇన్ఫ్లేషన్ ఎక్కువ వచ్చింది కాబట్టి ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయి అనే ఉద్దేశంతో ఉన్నప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ రేట్ తగ్గినప్పుడు గోల్డ్ ఇదవుతుంది, పెరుగుతుంది. సో ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతున్నప్పుడు గోల్డ్ కొంచెం తగ్గుతుంది. కానీ ఒక 3 days నుంచి అబ్జర్వ్ చేస్తే మార్కెట్ తో పాటు ఇది క్రూడ్ పెరిగినప్పుడు మార్కెట్ తో పాటు మార్కెట్ పడితే గోల్డ్ మెటల్స్ పడుతున్నాయి, మార్కెట్ పెరిగితే పెరుగుతున్నాయి. అంటే క్రూడ్ ఎప్పుడైతే స్టెబిలైజ్ అవుతుందో ఆటోమేటిక్ గా అప్పుడు అసెట్ క్లాస్ ఈక్విటీకి ఉన్నప్పుడు ఇన్వర్స్లీ ప్రపోర్షన్ ఉంటుంది. సో ఇది పడినప్పుడు ఆ మెటల్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో డెఫినెట్ గా ఈ ఇన్వెస్ట్మెంట్ పరంగా అంటే ఇప్పుడు కొంచెం వీకే ఉన్నాయి, గోల్డ్ కొంచెం తగ్గే ఛాన్స్. నేను లాస్ట్ టైం కూడా చెప్పా గోల్డ్ తగ్గుతుంది, సిల్వర్ అంత తగ్గపోయినా, కానీ సిల్వర్ కూడా కొంచెం తగ్గింది. సో ఏదేమైనా ఆ లెవెల్స్ కి వస్తున్నాయి కాబట్టి 1 lakh వరకు మార్కెట్ టచ్ అయ్యే ఛాన్స్ ఉందనుకోవచ్చు, అంతవరకు రాకపోవచ్చు. 1.3 వరకు ఆగే ఛాన్సెస్ ఏదైనా ఉందా? అంటే వ్యూస్ చూసే వాళ్ళకి ఒక మార్కర్ ఇక్కడ టచ్ అయింది, ఇక్కడతో మనం ఫుల్ స్టాప్ పెట్టచ్చు అని ఒక అంటే 1 lakh చెప్పలేమండి, 1 lakh చెప్పలేము. ఎందుకంటే ఎవరైతే ఎక్కువ చేశారో సెంట్రల్ బ్యాంక్స్ అని ఎక్కువ చేసినాయి వాళ్ళు కనుక ప్రాఫిట్ బుకింగ్ చేసుకుందాం అనుకుంటే వాళ్ళు ఎందుకు, వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి, క్రైసిస్ వస్తే ఇబ్బంది వస్తే బయటికి రావడానికి. అలాంటప్పుడు ప్రతి కంట్రీకి కూడా క్రైసిస్ ఆల్ కంట్రీస్ ఒకేసారి రాదు. సో డెఫినెట్ గా ఏ క్రైసిస్ వస్తే ఆ కంట్రీకి అమ్ముతారు. కానీ ఇప్పుడు దాకా ఎవరు ప్రాఫిట్ బుక్ చేసుకుందాం కానీ ఏదైనా ఇబ్బంది వచ్చినా వాళ్ళు ఇది కానీ అంత లేదు కాబట్టి గోల్డ్ అంత అమ్మకపోవచ్చు. సో దానికి 120 వరకు తీసుకోవచ్చు, 120 to 125 వరకు తీసుకోవచ్చు, అంతకు మించి రాకపోవచ్చు. ఇది కూడా 125 మార్కెట్ టచ్ చేస్తే కనుక అది ఇంకా భారీగా దిగొచ్చినట్టే. ఎందుకంటే 175 వరకు వెళ్ళింది, 125 వరకు వస్తే ఇంకా భారీగా దిగింది, ఇంకా దిగుతుందని చెప్పి ఆశలు పెట్టుకోవద్దు. మీరు కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు, ఇన్వెస్ట్ చేయాలంటే అంతకు మించి రాకపోవచ్చు అండి, అంతకు మించి రావాలి. వాళ్ళు కనుక అమ్మితే అప్పుడు రావచ్చు.
అంటే సిల్వర్ మటుకు మీకు జనరల్ గా కొంచెం తగ్గి మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి సిల్వర్ లో. ఓకే ప్రభు గారు ఒక్క నిమిషం. దుర్గా ప్రసాద్ గారు, ఇప్పుడు మనం మాట్లాడుకుంటోంది పెట్రోల్ గురించి కాబట్టి, పెట్రోల్ డీజిల్ గురించి కాబట్టి, ఇంకా నార్మల్ గా కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు, నార్మల్ పెట్రోల్ కూడా. ఇది ఏ రంగాల మీద ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకోవచ్చు? ఒకవేళ ప్రజల మీద దీని ప్రభావం పడకూడదు అనుకుంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్ ఏమంటారు? కేంద్ర ప్రభుత్వం ఆప్షన్స్ అనేటప్పటికీ అండి, మన దగ్గర ఇప్పుడు ఆ పెట్రోల్ మీద స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ట్యాక్సెస్ చాలా ఉన్నాయి. అంటే ఎగ్జాంపుల్ కోసం మనది మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 60 రూపాయలు పెట్రోల్ అనుకోండి, దాని మీద ట్యాక్సెస్ దాదాపు 100% ఉన్నాయి అన్నమాట. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వివిధ ట్యాక్స్లు ప్రతి స్ట్రేట్ వే గవర్నమెంట్ ఏంటంటే ఇన్ఫ్లేట్ చేయడానికి పబ్లిక్ ని ఈ ఒడిదొడుకుల నుంచి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు అగ్రి చేసి దాని మీద ఆ టాక్సేషన్ ఏదో ఉందో దట్ దే షుడ్ రెడ్యూస్ డ్రాస్టికల్లీ అండి. అదొకటి. ఇంకోటి ఇథనాల్ బ్లెండింగ్ ఏదైతే ఉందో దాట్ ద పర్సంటేజ్ ఒకవేళ కావాలంటే దే షుడ్ ఇంక్రీజ్ ఇట్ టు ఫర్దర్ లెవెల్స్. ఇప్పుడు నాతో పాటు ప్యానెల్లో ఉన్న వారు చెప్పినట్టు మనము ఏది ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చండి. కానీ ఆల్టర్నేటివ్ సోర్సెస్ అవన్నీ స్టెబిలైజ్ అవ్వడానికి టైం పట్టచ్చు. అందువల్ల మనం ఏంటంటే వీ కెన్ ఓన్లీ హోప్ ఫర్ ద బెస్ట్, ఇంతకంటే ముందుకి పోవని. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం అమెరికా ఈ స్టేట్ ఆఫ్ హోర్ముజ్ వచ్చేటప్పటికి ఒక సైడ్ మొత్తం ఇరాన్ ఉందండి. ఈస్ట్ సైడ్ ఆఫ్ దాట్ లో ఇరాన్ ఈజ్ టోటలీ ఇన్ కంట్రోల్ ఆఫ్ దాట్. ఆల్ అలాంగ్ ద కోస్ట్ లైన్ లోపల వాళ్ళ బ్యాటరీస్ అవన్నీ ఉన్నాయి. సో దే విల్ హ్యావ్ టోటల్ కంట్రోల్ ఓవర్ దాట్. ఈ ఫ్యూచర్ లోపల ఏమవుతుందంటే ఇరాన్ మే డిక్టేట్ ద టర్మ్స్ టు ఆల్ ద గల్ఫ్ నేషన్స్ అండ్ ఇంపోజ్ టాక్సెస్ ఆన్ దెమ్ ఆర్ ఆల్ ద షిప్స్ విచ్ ఆర్ పాసింగ్ త్రూ స్టేట్స్ ఆఫ్ హోర్ముజ్ అండి. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ ఐ సీ. అది ఎట్లా నియంత్రిస్తారు, ఎవరు నియంత్రిస్తారు అన్నది క్వశ్చన్ అన్నమాట. ఇరాన్ దాన్ని అయితే వదులుకోవడానికి సిద్ధంగా లేదు కదా, అందుకోసమే కదా ఇన్ని దేశాలు నాటో దేశాలు రండి రండి అని చెప్పి ట్రంప్ పిలుస్తూ ఉన్నా, అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ చూస్తూ ఉన్నాం. అందుకే ఫస్ట్ నుంచి కూడా ట్రంప్ మాటలకి ఆయన తీసుకునే నిర్ణయాలకి ఎక్కడ పొంతనుండదు అనే విధంగా మాడుతున్నారు. ఇంకాస్త ఘాటుగా చెప్పాలంటే కుక్కతో ఒక వంకర అనే విధంగా ఆయనకి ఎన్నిసార్లు చెప్పినా ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారో మళ్ళీ అక్కడికే వస్తారు, లేదంటే టర్న్ తీసుకుంటారు, మళ్ళీ సారీ చెప్తారు, మళ్ళీ మీ మీద గోతులు తీసుకొని ఆ దేశాన్ని ముంచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా చూస్తున్నాం. ఏది జరిగినా ఇప్పుడు 3 దేశాలు కలిసి యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది కాబట్టి ఆ పరిస్థితులు ఇప్పట్లో కనిపించట్లేదు. అక్కడ యుద్ధం ఏ విధంగా జరిగినా మన దేశం మీద సామాన్యుల మీద ఇంపాక్ట్ పడకుండా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు, దుర్గా ప్రసాద్ గారు డిబేట్ లో జాయిన్ అయినందుకు. ఇది వాటి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.